హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డుతో చేయాలే కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈ కోడిగుడ్డు పులుసు తయారు చేయబడింది. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి టేస్టీగా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉందన్నది మన కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి చూసేద్దాం. దాని గురించి ముందుగా మనం ఈ ఉల్లిపాయలు, టమోటాలు తీసుకోవాలి. నేనైతే ఒక మామిడికాయ కూడా తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే దాన్ని కాస్త అలా పక్కన ఉంచాను. ఓకేనా? ఎందుకంటే అది కొంచెం పండు మాగింది, నేను ఫస్ట్ చూసుకోలేదు. అందుకోసమని మామిడికాయని పక్కన ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలని తీసుకునేసి వాటిని శుభ్రంగా ఈ మీద ఉన్న పొక్కు మొత్తం ఒలిసేసి ఈ ఉల్లిపాయలకి అది ఏంటంటే నేను మంచి ఆరిన గడ్డ తీసుకున్నా అండి. ఈ ఆరిన గడ్డని మీద పొక్కు తీసినప్పుడు కొంచెం నలుపు కలర్లో కనపడుతుంది. అలాంటి వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఈ వేర్లు భాగంలో ఉన్న కొంచెం ఈ చిన్న గడ్డనైతే ఖచ్చితంగా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. అంటే మరీ లావుగా ఉండకూడదు, మరి పెద్ద అంటే పొడవుగా కూడా ఈ రెసిపీకి పనిచేయదండి. ఓకేనా? ఈ టైప్లో ఈ ఉల్లిపాయలను అన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఈ రెసిపీకి ఏంటంటే ఆరిన గడ్డ తీసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం పచ్చిగడ్డ తీసుకుంటే ఏంటంటే కొంచెం లైట్గా కారం అనిపించి అంత రుచి అనిపించదు, లైట్గా తక్కువగా రుచిగా ఉంటుంది. ఓకేనా? అందుకనేసి ఆరిన గడ్డతోనే ట్రై చేయండి. కూర మాత్రం సూపర్ టేస్టీగా తినచ్చు. ఓకేనా? ఆ తర్వాత ఈ టమోటాలను కూడా తీసుకొని ఆ టమోటాలని ముందే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఈ కట్ చేసేటప్పుడు ఇది కూడా తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతే ఖచ్చితంగా తీసేసుకోవాలి. నేనైతే ప్రతి దానిలో ఇంట్లో కానీ ఎక్కడ నేను కర్రీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ గడ్డనైతే తీసేస్తానండి. ఎందుకంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ గడ్డ వల్ల అయితే కొంచెం హెల్త్కి ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసం అనేసి దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలను కూడా చిన్నగా సన్నగా కట్ చేసి ప్లేట్లో వేసి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు అండి. ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు నేను ఒక 11 కోడిగుడ్లు అయితే బాగా ఉడకపెట్టి రెడీ చేసుకునేసి ఈ మీద ఉన్న పొక్కు తీసేసి ఈ టైప్లో ఘాట్లు పెట్టానండి. కోడిగుడ్డుకి చుట్టూరా ఘాట్లు పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఆ తర్వాత తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, మెంతులు కొద్దిగా వేసుకునేసి ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలని అందులో వేసేసుకోవాలి. ఈ కట్ చేసిన ఉల్లిపాయలను వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ ఉల్లిపాయలని కాస్త మెత్తబడనివ్వాలండి. అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంత రేంజ్కి పోకుండా కొంచెం అంటే మెత్తబడనిచ్చి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు కరివేపాకు ఒక పిడికిడు వరకు దూసనలో వేసుకోవచ్చండి. అది మంచి వాసన వచ్చే కరివేపాకు తీసుకొని అందులో వేసేసుకునేసి కాస్త ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ రానివ్వాలండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలను కూడా దాంట్లో వేసి ఈ టమోటాలను కూడా ఈ ఆనియన్స్లో బాగా ఇలా కిందకి మీదకి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి రెసిపీలోకి టమోటాలని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే సింపుల్గా మగ్గిపోతాయి. ఓకే? ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి అంటే స్పైసీకి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి అనేసి 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఇలా కిందకి మీదకి తిరిగేస్తూ వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇదేంటంటే మంచి కలర్ రావాలా, కారం వాసన పోయి ఈ టైప్లో కలర్ రావాలండి. చూస్తేనే ఇప్పుడే తినాలి అనిపించే విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద. ఓకేనా? మంట హైలో పెట్టిందంటే మాత్రం అంత రుచించదండి. కొంచెం మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ కానీ మనం ఫ్రై చేస్తే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని శుభ్రంగా పిసికి ఆ రసాన్ని ఇందులో పోసుకోవాలి. కాకపోతే ఏంటంటే చింతపండు నానబెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు ముందే నానబెట్టి రెడీ ఉంచుకోవాలి. మనం కర్రీ
చేయటానికి స్టార్ట్ చేస్తున్నావా ఒక 10 నిమిషాల ముందే చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ నీటిలో ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ పులుసుని అలా తెరలనివ్వాలి. ఈ విధంగా ఈ పులుసు తెరిలితే చాలా బాగుంటుంది. అంటే పూర్తిగా ఇప్పుడే ఇనకూడదండి, ఇలా తెరలాలి. తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి రెడీ చేసి పెట్టిన ఈ కోడిగుడ్లన్నింటినీ ఈ పులుసులో వేసేసుకోవాలి. ఈ మనం కోడిగుడ్లకి ఏంటంటే ఘాట్లు ఏదైతే పెట్టున్నామో మనం ఈ పులుసు అన్నది మరిగేటప్పుడు ఈ ఘాటుల లోపలికించి పచ్చ సొన వరకు పోయి కోడిగుడ్డు తినేటప్పుడు రుచి అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం అనేసే ఈ టైప్లో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు సూపర్గా ఉడికిపోతుంది. పచ్చ సొన కూడా మంచి రుచి వస్తుంది అన్నట్టు. అందుకోసం అనేసి అలా ఇప్పుడు మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఇలా పులుసును బాగా చిక్కబడనిచ్చి ఇలా మరిగి చిక్కబడితే మూత తీస్తే స్మెల్ వస్తుందండి. బాగా గుమ్మగుమ్మలాడుతూ ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇక ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూడాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, కథం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా రెడీ అయిన ఈ కోడిగుడ్డు పులుసుని వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. వేడివేడిగా అన్నం చేసుకున్న, చపాతీ చేసిన, దోశ చేసిన ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో చేయండి, ఇంటిల్లపాది కడుపు నిండా తినచ్చు.